బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఛార్జ్ షీట్లో నటి హేమ పేరు పోలీసులు చేర్చడంతో నటి హేమకు షాక్ తగిలినట్టు అయింది. హేమతో పాటు మరో 88 మందిని కూడా ఈ కేసులో నిందితులుగా పేర్కొన్నారు. మొత్తం 1086 పేజీల్లో నమోదు చేసిన ఛార్జ్ షీట్లో నటి హేమ రేవ్ పార్టీలో పాల్గొని డ్రగ్స్ తీసుకున్నట్టుగా వెల్లడించారు. దీనికి సంబంధించి మెడికల్ రిపోర్ట్స్ ను సైతం ఛార్జ్ షీట్ కు జోడించారు పోలీసులు. ఇక ఈ క్రమంలో ఛార్జ్ షీట్ లో తన పేరు రావడం పైన నటి హేమ స్పందించారు. ఓ మీడియా ఛానల్ తో మాట్లాడిన హేమ తాను ఎక్కడా కూడా డ్రగ్స్ తీసుకోలేదని, బెంగళూరు పోలీసుల ఛార్జ్ షీట్ లో నా పేరు వచ్చినట్టుగా ఇప్పుడే తెలిసిందని, నేను డ్రగ్స్ తీసుకున్నట్టుగా నిరూపిస్తే దేనికైనా సిద్ధమంటూ మళ్లీ పాత పాటే పాడారు. ఛార్జ్ షీట్ నాకు వచ్చాక నేను దీనిపైన స్పందిస్తానని నటి హేమ తెలిపారు. తనకున్న సమాచారం ప్రకారం డ్రగ్స్ రిపోర్ట్స్ లో తనకు నెగటివ్ వచ్చిందని ఛార్జ్ షీట్ లో రాశారని హేమ తెలిపారు. తాను MDM డ్రగ్స్ తీసుకోలేదని, కొన్ని మీడియా సంస్థల వల్లనే నా పేరు ఛార్జ్ షీట్ లో పెట్టినట్టుగా తనకు అనిపిస్తుందని నటి హేమ వెల్లడించారు. త్వరలోనే అన్ని నిజాలు బయటకు వస్తాయని హేమ తెలిపారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో రేవ్ పార్టీ జరిగిన రోజు నుంచి హేమ తనకు ఈ రేవ్ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని బుకాయిస్తూనే ఉన్నారు. ఓ పక్క పోలీసులు హేమ ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నారని, డ్రగ్స్ తీసుకున్నారని పదే పదే చెబుతున్నప్పటికీ హేమ మాత్రం తానే తప్పు చేయలేదని చెబుతూ ఉన్నారు. పోలీసులు ఆధారాలు చూపిస్తున్నా సరే తాను డ్రగ్స్ తీసుకోలేదని పదే పదే బుకాయిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఛార్జ్ షీట్ లో పేరు ఉన్నప్పటికీ కూడా తనకు ఏం సంబంధం లేదంటూ, తాను డ్రగ్స్ తీసుకున్నట్టు నిరూపిస్తే దేనికైనా సిద్ధమంటూ హేమ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో చర్చనీయాంశంగా మారుతోంది. మరి ఈ వ్యవహారంలో ముందు ఏం జరగనుంది అన్నది తెలియాల్సి ఉంది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ హేమని. ఈ రోజు నేను ఒక గుడ్ న్యూస్ విన్నాను, దాన్ని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. మా లాయర్ ఫోన్ చేసి ఛార్జ్ షీట్ లో నా రిపోర్ట్స్, నా బ్లడ్ నైల్స్ అండ్ హెయిర్ రిపోర్ట్స్ అన్ని కూడా నెగిటివ్ వచ్చినాయి అంట, ఛార్జ్ షీట్ లో ఇచ్చారని. సో ఒక మంచి గుడ్ న్యూస్ చెప్పారు. నేను చేయించుకునే టెస్ట్ లో ఆల్రెడీ నాకు నెగిటివ్ వచ్చింది. ఆ విషయం మీకు ఆల్రెడీ షేర్ చేశాను. ఏ టెస్టులకైనా రెడీ, ఎక్కడికైనా రెడీ, నా టెస్టులు నమ్మవలసిన అవసరం లేదని కూడా చెప్పాను. కానీ ఇప్పుడు అఫీషియల్ గా ఛార్జ్ షీట్ లో కూడా నాకు నెగిటివ్ వచ్చిందని ఇచ్చారు. చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ విషయం మీతో షేర్ చేసుకుందామనే నేను ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. హేమ ఎప్పుడు నవ్వుతూ మీ ముందు ఇలాగే ఉండాలని నన్ను బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.